హలో గైస్, విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్ మళ్ళీ మంటల్లో మునిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత, ఈ హెజ్బుల్లా రాకెట్ దాడులు, చమురు ధరలు పెరిగే భయం ఒక సైడు. అసలు నిజానికి ఏం జరుగుతుంది అంటే ఇదంతా మూడో ప్రపంచ యుద్ధానికి సాంకేతమా? అదే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన టెన్షన్ ఎందుకంటే ఇరాన్ మద్దతు ఇస్తున్న మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తమ పైన దాడి చేస్తున్నారని చెప్పేసి ఇరాన్ ఆరోపిస్తుందన్నమాట. ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ సంబంధించిన లక్ష్యాలపై ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే లెబనాన్ ఫ్రంట్ హిజ్బుల్లా రంగంలోకి దిగింది. లెబనాన్లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్పై రాకెట్ ప్రయోగిస్తుంది. ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్లో ప్రతిదాడులు చేస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు గాజా పరిస్థితి చూసుకున్నట్టయితే ఇంకా ఉద్రిక్తంగా ఉంది. సివిలియన్ల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. వాళ్ళు ఇక్కడ కూడా బతకలేకుండా పరిస్థితి అయింది. హ్యుమానిటేరియన్ అనేది సంక్షోభంలో పడింది. మరి ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది మూసివేయడం ద్వారా భద్రతా ఆందోళనలు కూడా ఉన్నాయి చాలా. ఇంకేంటంటే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా దీంట్లో అమెరికా యొక్క పాత్ర ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంది. ఆ ప్రాంతంలో తన నౌకాదళాన్ని బలోపేతం చేసేసి యుద్ధం విస్తరించకుండా డిప్లొమాటిక్గా ప్రయత్నం చేస్తుందన్నమాట. భారతదేశంపై ప్రభావం ఎట్లా పడుతుంది అంటే ఇండియా పరిస్థితి మనం ఇప్పుడు చాలా దగ్గరగా ఇది గమనిస్తున్నాం. లక్షలాది మంది భారతీయులు మధ్యప్రాచ్యంలో ఉన్నారు, అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. అదే కాకుండా వాళ్ళ సేఫ్టీ అనేది కూడా ముఖ్యం. చమురు దిగుమతులపై ప్రభావం పడితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా చాలా ప్రభావం అనేది పడుతుంది. సో ఇక చూసుకున్నట్టయితే మిడిల్ ఈస్ట్ పరిస్థితి ఇంకా అగ్నిగుండంగానే ఉన్నది. ఇది పెద్ద యుద్ధంగా మారుతుందా లేదా డిప్లొమసీ ద్వారా శాంతి వస్తుందా అనేది కూడా తెలియదు. మొత్తం ప్రపంచం ఇప్పుడు దీనివైపు చూస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈ ప్రపంచం అంటే ఈ యుద్ధాలు 12 దేశాలు ఇండైరెక్ట్గా కూడా 12 దేశాలు ఇజ్రాయెల్ అండ్ అమెరికా అండ్ ఇరానే కాకుండా మిగతా దేశాలు కూడా 12 దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అని చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై వీడియోస్. థ్యాంక్ యూ.